నమస్తే, మనం జూబ్లీహిల్స్లోని మోతీనగర్లో ఉన్నాము. నిరుద్యోగులు చెప్పినట్టుగానే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మేము కంటెస్ట్ చేస్తాం, ప్రభుత్వానికి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేదు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు ఇస్తలేదు. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేసి తీరుతామని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే ఆస్మా ఈరోజు కంటెస్ట్ చేయబోతుంది జూబ్లీహిల్స్లో అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతో. నమస్తే. నమస్తే అన్న. చెప్పిన విధంగానే మీరు జాబ్ క్యాలెండర్ మీరు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఊడగొడతామని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు వచ్చి మీరు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడే స్టార్ట్ పెట్టేసారు, ఆల్రెడీ 6 నెలలు ఉన్నాయి కానీ మీరు ఇప్పుడే స్టార్ట్ పెట్టారు. ఏమంటారు? అవునన్న, ఎందుకు స్టార్ట్ పెట్టినామంటే మా మొహాలు తెలివందే వీళ్ళకి కూడా నమ్మకం ఏర్పడాలి కదా. ఈ నాయకుల్లాగా కార్లు వేసుకొచ్చి ఆ పూటకు వచ్చిపోయి ఒక్కరోజు వచ్చిపోయి ఓట్లు వేయండి అంటే పాపం వాళ్ళకు కూడా ఏ గత్యంతరం లేక ఏదో ఒక పార్టీని గెలిపించాలి కాబట్టి గెలిపించుకున్నారు. అట్లా కాకుండా వాళ్ళ మధ్యలో నుంచి వచ్చిన అమ్మాయిలు అయితే వాళ్ళ మధ్య నుంచి నేను కూడా ఒక అమ్మాయిని కదా, ఇంత ధైర్యంగా ముందుకు వస్తున్నా అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ రోజే మొదలు పెట్టినాం ప్రచారము, ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాము. అయితే ప్రతి ఒక్కరు సానుకూలంగానే స్పందిస్తున్నారు. వాళ్ళు కూడా చెప్పేది ఒకటే, నిజంగా మా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తలేవు, మంచి నిర్ణయం తీసుకున్నావు, ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు వాళ్ళు. మొన్న సీఎంని కలిసినట్టున్నారు, రియాజ్ కావచ్చు, లేకపోతే చిన్నగాని దయాకర్ కావచ్చు, లేకపోతే కోదండరామ్ రెడ్డి కావచ్చు. వీళ్ళు కలిశారు. వాళ్ళు చెప్తుంది ఇస్తాము ఉద్యోగాలు అంటున్నారు, కానీ మీరు ఆల్రెడీ కంటెస్ట్ చేయబోతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళకి నోటిఫికేషన్ గురించి ఏమో కానీ వాళ్ళు సీఎంని కలిసిన ఆనందంలోనే ఎక్కున్నారు. ఎందుకంటే సీఎం సామాన్యంగా ఎవరిని కలవరు కదా. మమ్మల్ని కలిసిండు సీఎం, మమ్మల్ని కలిసిండు అనే చెప్పుకుంటున్నారు. నైట్ కూడా దయాకర్ అన్నని కూడా మేము డిబేట్లో చూసినాము. ఆ ఆనందమే కనిపిస్తుంది మొహంలో. కానీ నోటిఫికేషన్ గురించి మరి ఇది మాట్లాడినామని చెప్పేసి చెప్పలేదు, మరి డిబేట్లో ఏ ఒక్క మాట మాట్లాడలేదు. ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఈ నోటిఫికేషన్ గురించి మేము సీఎం గారి దగ్గర ప్రస్తావించినాము, ఈ టైంలో ఇది వస్తుంది అని చెప్పేసి నిన్న కూడా చెప్పలేదు. మరి నిన్ననే కదా కలిసిర్రు, మరి ఎందుకు చెప్పలేదు? సెక్రటరియట్ ముట్టడి రేపు చేయబోతా ఉన్నారు, ఎట్లుండబోతుంది? ఆల్రెడీ అరెస్టులు నడుస్తూ ఉన్నట్టున్నాయి, మీరేమంటారు? అవును, ముందస్తు అరెస్టులు నడుస్తూ ఉన్నాయి. నాకు కూడా కాల్ వచ్చింది, చాలామందికి కాల్స్ వచ్చినాయి. ఎవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరికీ కాల్ చేస్తున్నారు. ఇది చాలా అరాచకము, ప్రశ్నించే గొంతుకలని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మీ తప్పులకి శిక్ష అనుభవించే రోజు అతి తొందరలోనే ఉంది. బరాబర్ నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తాం. ఆస్మా ఒక్కతే తిరుగుతుందా, ఇంకా నిరుద్యోగులు అందరి సపోర్ట్ ఉందా? నిరుద్యోగుల సపోర్ట్, అందరి సపోర్ట్తోనే నేను ముందుకు వచ్చిన అన్న, అందరి మద్దతుతోనే నేను పోటీ చేయబోతున్నా. సార్, వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. నమస్తే అమ్మ. ఇప్పుడు నిరుద్యోగుల తరపున పోటీ చేస్తూ ఉంది, ఎట్లా అనిపిస్తుంది? ఓకే, ఆమె చెప్పేది బాగానే ఉంది. వాళ్ళే పోరాడే వాళ్ళు రావాలా, అది పోరాడినా కూడా అది జరగాల, అది జరిగితే ఇంకా మంచిది కదా. అంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి కదా ఆమె బయట పడేది. ఓకే, సపోర్ట్ చేస్తాం, ఉంటుందా? చేస్తాం. నిరుద్యోగుల కోసమే కదండి ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతుండ్రు. బ్రతికేవాడు ఎలాగూ బ్రతుకుతూనే ఉన్నాడు, పేదవాడు ఎలాగూ పేదవాడిగా ఉంటాడు. మరి ఏదో ఒకటి చేయాలి కదా. పదవి ఇచ్చినంత మాత్రాన పదవిలో వాళ్ళే ఏలడం, నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉంటుండ్రు. ఇంకేముందాడా, డబ్బులు తీసుకొని ఎన్ని ఎలక్షన్లలో మంచిగా ఓట్లు ఇస్తారు. వీళ్ళ బతుకు వీళ్ళదే, పేదోళ్ళే, వాళ్ళే ఎంజాయ్, వీళ్ళు పేదోళ్ళే. అంటే ఈ అమ్మాయి గురించి వచ్చేసి నిరుద్యోగుల తరపున పోటీ చేస్తూ ఉంది. అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, అమ్మాయికి ఒకటే ప్రభుత్వ ఉద్యోగం తప్ప ఇంకో దిక్కు లేదు. ఆమె వేటి చేసి 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఉద్యోగం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఇస్తామని ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ అని చెప్పి కూడా వాళ్ళు అమలు చేస్తలేరు. ఇలాంటి తరంలో అమ్మాయి వచ్చి మీ హెల్ప్ కోరుతా ఉంది, జనాల్లోకి వస్తూ ఉంది. ఎలా ఉంటుంది? పర్లే, మద్దతు ఇస్తాం. సపోర్ట్ ఇంకా 10 మంది చెప్తారా? చెప్తాం, దాంతో ఉంది, చెప్తాం. ఏమంటారమ్మా మీరు? వి సపోర్ట్. ఒక లేడీ అయి ఉండి కూడా తిరుగుతా ఉంది కదా. ఇప్పుడు చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారు, ఏదో ఒకటి చేయాలన్న ఉంది. కానీ బయటికి వస్తే జనాలు ఎట్లా చూస్తున్నారో తెలుసు. యాజ్ ఎ లేడీగా మాకు వాల్యూ లేకుండా చేస్తున్నారు. సో షీ ఈజ్ వెరీ బ్రేవ్. చెప్పండి అమ్మ. ఓకే, ఇప్పుడు సరే నిరుద్యోగుల సమస్య మీకు ఉన్నది, ఒకవేళ వీళ్ళకి కూడా ఏం చెప్తావు? మహిళా లోకాన్ని కావచ్చు, మహిళలందరూ సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా మహిళలు కోరుకునేది ఏంటంటే వాళ్ళు సాధించలేనివి వాళ్ళ పిల్లలన్నా సాధించాలనుకుంటారు. ప్రతి మహిళ కోరుకునేది ఇదే, యుగాలుగా ఇదే జరుగుతుంది. మేము ఏదో చేయాలనుకుంటాము, కానీ అనుకోని పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు అయ్యో లేకపోతే ఏదో రకంగా మేము ఇంట్లోనే వంటింటి కుందేలుగా మారే పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి నేను ఒక అడుగు ముందుకేసి వచ్చినప్పుడు నాకు ఇలాంటి అక్కలు అమ్మల తోడు ఖచ్చితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు అక్క, చాలా కృతజ్ఞతలు అండి, మీకు చాలా థ్యాంక్స్. ఇక్కడ పీపుల్స్ అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. నిరుద్యోగం అలా చదువుకున్న చాలా మంది ఉంటారు,
వాళ్ళకి ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లకు వచ్చి మీకు మద్దతుగా ప్రచారం చేయమని ఏమైనా చెప్తారా? ఖచ్చితంగా నేను వాళ్ళని వేడుకుంటున్నా. ఎందుకంటే నిరుద్యోగం సమస్య రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. మనకి నోటిఫికేషన్స్ ఇప్పుడు ఇచ్చే దాఖలాలు ఏం కనిపిస్తలేవు. కాబట్టి ఇది ప్రతి నిరుద్యోగి కూడా దృష్టిలో ఉంచుకొని అందరి తరపు నుంచి నేను ముందుకు వచ్చినప్పుడు దయచేసి నాకు సపోర్ట్ చేయాలని నేను వేడుకుంటున్నా. ప్రతి నిరుద్యోగిని నేను కోరుకుంటున్నా. వేరే వేరే జిల్లాల నిరుద్యోగుల్ని కూడా మీరందరూ నాకు మద్దతుగా నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి జూబ్లీ హిల్స్కి వచ్చి ప్రచారం చేస్తే ఒక ఉప్పెన మొదలవుతుంది. అదేవిధంగా వాళ్ళకు రిలేటివ్స్ కావచ్చు, ఏదో రకంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పరిచయాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళ ద్వారా ఏమన్నా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. నాకు నమ్మకం ఉంది. ప్రతి నిరుద్యోగి కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి చెప్తారు. ఫోన్ల ద్వారానో ఏదో ఒక రకంగా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. చెప్పినా చెప్పకపోయినా నిరుద్యోగం అనేది ఈ అణిచివేత అనేది ఈ మొత్తానికే మాకు నోటిఫికేషన్స్ లేకపోవడం అనేది ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ, ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి ఒక్క గ్రామం అందరూ చూస్తున్నారు. మరి అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏం అనుభవిస్తున్నాం అనేది, ఈ ప్రభుత్వం ద్వారా మనం ఏం కోల్పోతున్నాం అనేది కూడా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చైతన్యవంతులు అవుతారని నేను భావిస్తున్నాను. ఒకవేళ మెయిన్గా నువ్వు ఉస్మానియా నుంచి గ్రాడ్యుయేట్ అయినావు, బయటకు వచ్చినావు. సో ఓకే, ఇప్పుడు ఉస్మానియా కీలకంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు కీలకంగా ఉద్యమంలో పనిచేశారు, తెలంగాణ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం అదే ఉస్మానియా కొట్లాడుతూ ఉంది. ఇప్పుడు నీకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా ఉస్మానియా విద్యార్థులు? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల పురిటిగడ్డ. అక్కడ నుంచి ఎవ్వరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటారని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు కానీ అందరూ విద్యార్థులు కానీ ఇప్పుడు పీజీ జాయిన్ అయిన వాళ్ళు కానీ అందరూ కూడా మద్దతు ఇస్తారని నేను భావిస్తున్నా. అలాగే అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కూడా నాకు మద్దతు ఇస్తారని నేను భావిస్తున్నా. వాళ్ళని కూడా నేను మద్దతు కోరే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ప్రజా సంఘాల గురించి వాళ్ళ మద్దతు కూడా తీసుకోబోతున్నారు. ఖచ్చితంగా తీసుకుంటా. ప్రతి ప్రజా సంఘం, ప్రతి నిరుద్యోగి, ప్రతి ప్రొఫెసర్, ప్రతి ఉద్యోగి అందరి మద్దతు తీసుకుంటా. ప్రతి నిరుద్యోగిని కూడా నేను కోరుకుంటా. ఓన్లీ మెయిన్గా జనాల్లోకి ఒక నిరుద్యోగ సమస్యతోనే పోయే అవకాశం ఉందా? స్థానిక సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమన్నా టేకప్ చేస్తారా? మొదట ప్రాధాన్యత నిరుద్యోగం పైన ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా అన్ని సమస్యలు కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. రేషన్ కార్డుల సమస్య, మంచినీటి సమస్య, రోడ్ల సమస్య అన్నీ చెప్తా ఉన్నారు. పెన్షన్ల సమస్య, పెన్షన్స్ ఇవి మాకు రావట్లేదు, రేషన్ కార్డులో మా నేమ్ లేదు, అన్ని ఇవి కూడా సమస్యలే కదా వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఒక ఇంట్లో నిరుద్యోగి కూడా ఉంటారు, అలాగే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అందరు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. కాబట్టి మనకు అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని సమస్యలపైన దృష్టి పెడతాం మనం. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి నువ్వు కంటెస్ట్ చేయబోతా ఉన్నావు. ఇక్కడ ముస్లింల సంఖ్య దాదాపు ఓట్లు 1,00,000 పైన ఉన్నాయి. సో వాళ్ళని ఎలా రిక్వెస్ట్ చేస్తావు? వాళ్ళ మద్దతు ఎలా తీసుకుంటావు? ఖచ్చితంగా నేను ఎలా కోరుకుంటా అంటే వాళ్ళని, మీ ఆడబిడ్డగానే నేను వస్తున్నాను. ఎందుకంటే ఒక తల్లిదండ్రి కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఒక నిరుద్యోగి, ప్రతి బతకడం కష్టము, రూమ్ రెంట్లు కట్టుకొని ఇక్కడ 2 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగాల కోసం పొట్ట చేతన పట్టుకొని పట్నం వచ్చి ఇక్కడ ఎదురు చూసి అలసిపోయి వేరే దారి లేక వీళ్ళకి ఎలాగైనా నిరుద్యోగి నిరసన సెగ తగలాలి అని చెప్పేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను నేను. దయచేసి జూబ్లీ హిల్స్లో ఉండే ప్రతి ముస్లిం కుటుంబం కూడా, అలాగే ఇతరత్ర బీసీ, అలాగే రకరకాల కులాల కుటుంబాలు కూడా నాకు మద్దతు తెలిపి నాకు అండగా నిలిచి నన్ను గెలుపు దిశగా తీసుకెళ్తారని చెప్పేసి నేను వేడుకుంటున్నాను. నేను మీ ఇంటి ఆడబిడ్డని అనుకోండి. ఎందుకంటే ఇంత చదువుకున్న వాళ్ళు రాజకీయంలో ఉంటే ఆ అభివృద్ధి ఎలా ఉంటుందో ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి నేను వేడుకుంటున్నాను. ఇది ఆస్మియా చెప్తా ఉన్నారు. ఏదైతే ఆమె చెప్పారో, మీరు కనుక జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే, నోటిఫికేషన్ ఇవ్వకపోతే మేము బరాబరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తామన్నట్టుగానే వాళ్ళ మాట ప్రకారమే వాళ్ళు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం వీళ్ళకు ఎలా సపోర్ట్ వస్తుంది. నిరుద్యోగుల 40 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది వచ్చి ఇక్కడికి ఆమెకు సపోర్ట్గా మద్దతుగా ప్రచారం చేస్తారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా చూపెడుతుందో చూడాలి. ఇంకా మెయిన్గా ఉస్మానియా ఉద్యమాల గడ్డ, అక్కడి నుంచే అనేక ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. తెలంగాణ ఉద్యమం కూడా కీలకంగా ఉన్నటువంటి ఉస్మానియా, అక్కడి నుంచి కూడా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కావచ్చు, వాళ్ళు కూడా నిరుద్యోగుల తరపున నిలబడి ఇక్కడ నిరుద్యోగుల తరపున కంటెస్ట్ చేస్తున్న ఆస్మాకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో చూడాల్సి ఉంది. కెమెరామెన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.